ఇక్కడ దొంగ ఎవరో తెలుసా మీకు? తీసుకున్నోడు కాదు, పబ్లిక్ ఎవరైతే డిపాజిట్ చేస్తున్నారో వాళ్ళు కూడా కాదు. దొంగలు ఎవరంటే కొన్ని బ్యాంక్స్, వాళ్ళే దొంగలు. అసలు దొంగలు వాళ్ళు, వీళ్ళని దొంగలు తయారు చేసేది బ్యాంకులే. ఎలాగో చెప్పండి. ఎలాగో చెప్పనా మీకు? ఒక ఎన్బిఎఫ్సి తీసుకోండి, ఒక బ్యాంక్ తీసుకోండి. ఒక మనిషికి లోన్ ఇవ్వాలంటే ఏం చేయాలి? ఆ మనిషి లోన్ కట్టగలుగుతాడా లేదా అని చూసి కదా లోన్ ఇవ్వాలి. అవును, రైట్. వీళ్ళు అలా ఇవ్వట్లేదు. వీళ్ళ టార్గెట్ ఎంత? ఈ బ్రాంచ్ పలానా XYZ బ్రాంచ్ బేగంపేటలో ఉంది లేదా బంజారాహిల్స్లో ఉంది, ఈ బ్రాంచ్ ఇన్ని కోట్లు లోన్ ఇవ్వాలి అన్న ప్రెషర్ ఉంటుంది ఆ బ్రాంచ్ మేనేజర్కి. ఇన్ని కోట్లు లోన్ ఇవ్వాలి కదా అని చెప్పి ఆ కింద వ్యవస్థలో ఉన్న కింద బ్రాంచ్ మేనేజర్లు అనేది విపరీతమైన ప్రెషర్ పెడతారు. పెట్టేసరికి ఎవరు పడితే వాళ్ళకి వీళ్ళు లోన్లు ఎలా ఆపాలన్నది కాదు, లోన్లు ఎలా ఇవ్వాలా అన్నదే పొద్దున్న నుంచి వాళ్ళ ఆలోచన. ఆ ఆలోచనలో వీళ్ళు వెనక్కి తిరిగి కడతారా లేదా అన్నది మర్చిపోయి బడ్జెట్ అనాలిసిస్ అని ఒక పాయింట్ ఉంటుంది నాగరాజు గారు. ఓకే. ఒక మనిషికి ₹1,00,000 జీతం ఉంటే ఆ మనిషికి 50,000 ఇంట్లో ఖర్చులు, స్కూల్ ఫీజులు, రెంట్లు లేదా ఈఎంఐలు 60,000 50,000 అయిపోతే మిగతా 40,000 ఎమర్జెన్సీ ఖర్చులు అది ఒక 10-15,000 పక్కకు పెడితే అది మిగిలేదంతా నెలకి 20-25,000. అలాంటి వాడికి మీరు 30 లక్షలు 40 లక్షలు క్రెడిట్ కార్డులు, విజిటింగ్ కార్డులు లాగా క్రెడిట్ కార్డులు ఇచ్చేస్తే ఎలా కడతారండి? వెనక్కి కట్టలేరు కదా. మరి అది తప్పెవరిది? తీసుకున్నోడుదా లేకపోతే ఇచ్చినోడుదా? బలవంతంగా తల మీద రుణాలు రుద్దుతున్నారు వీళ్ళు.